గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము 9 సంవత్సరాల నుంచి ఈ బాధలు పడతానే ఉన్నాము. మాకు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నారు, ప్యాకేజ్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ అయిపోద్దని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జగన్ గారు వచ్చారు, కేంద్రం ఒప్పుకుంటుందమ్మా మీది అయిపోతుంది, డబ్బులు పడిపోతాయి అని చెప్పారు. ఇంతవరకు న్యాయం లేదు సార్. మేమందరం కూడా చంద్రబాబు గారిని కలవాలనుకుంటున్నాం, లేదా పవన్ కళ్యాణ్ అన్న మాకు అనుమతి ఇప్పిస్తే బస్ మాట్లాడుకున్నాను అందరం వెళ్తాం. ప్రతి సంవత్సరం ఇది 3వసారి. బస్ స్టాండ్, చేపల బజార్, గిన్నెల బజార్ అయితే నరకం చూస్తున్నారు. వాళ్ళు ఇలా వచ్చి సర్దుకుంటున్నారు, మళ్ళీ మునుగుతున్నాయి. ఈ రోజు ఖమ్మం కనపడుతుంది, విజయవాడ కనపడుతుంది, కోనవరం ఇన్ని రోజులు ఎవరికి కనపడలేదా? సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా కోట్లు విరాళాలు ఇస్తున్నారే, వాళ్ళు ఇల్లులు కడిగిస్తున్నారు, బైకులు కడిగిస్తున్నారు, వాళ్ళని వీళ్ళే పోషిస్తారట. అవన్నీ చూసి వీళ్ళు మన మనుషులం కాదా, మన పట్టించుకోరా అని అడుగుతున్నారు. మాకు ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఆగస్టులో వచ్చేది గోదావరి, అందరు ఇంకా సెప్టెంబర్ లో రాదని